హే గాయ్స్, ఎలా ఉన్నారు గాయ్స్? ఈరోజు మన వీడియోలో కొన్ని టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. బాగానే ఉంటాయి, ఏనండి. అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండండి. అండ్ అలాగే చెప్పే పని ఏముంది, ఇంకా కొత్త వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చూడండి. అండ్ పాత వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ఈ వీడియోలో కొన్ని టాపిక్స్ చెప్పుకుంటున్నాం కదా, ఆ టాపిక్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. టైటానిక్ మూవీలోనే ఒక షాట్ గురించి చెప్తాను. ఆ షాట్ ఏంటంటే గ్రాఫిక్స్, అసలు ఈ గ్రాఫిక్స్ యూజ్ చేయకుండా ఆ షాట్ని రియలిస్టిక్గా తీశాడు. సో దాని గురించి ఇప్పుడు చెప్తాను, వినండి. ఈ మూవీ 1997లో తీశారు. హీరోయిన్ లాటరీ టికెట్ ద్వారా షిప్లోకి ఎక్కుతాడు. ఆ తర్వాత ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. హీరోయిన్ రోజుతో ప్రేమలో పడతాడు. డ్రాయింగ్లు వేస్తాడు. అలా స్టోరీ అనేది రన్ అవుతుంది. ఆ తర్వాత కెప్టెన్ ఏంటంటే ఆ లవ్ బర్డ్స్ని చూస్తూ కొండ గుద్దుతాడు. ఇక్కడ నుండి మూవీ అనేది హైప్ స్టార్ట్ అవుతుంది అనమాట. మూవీ హైప్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత షిప్ బ్రేక్ అయ్యి షిప్లోకి వాటర్ వస్తాయి కదా. ఈ షాట్ మొత్తాన్ని CGIని యూజ్ చేయకుండా, అసలు ఎలాంటి VFXని యూజ్ చేయకుండా రియలిస్టిక్గా తీశారనమాట. షిప్ బ్రేక్ అయ్యి వాటర్ మొత్తం షిప్లోకి వస్తాయి. షిప్లో ఉన్న వాళ్ళందరూ అల్లకొల్లవలం అవుతారు. ఈ షాట్ రియలిస్టిక్ రావడం కోసం జేమ్స్ కెమెరాన్ 20 million gallons వాటర్ని యూజ్ చేశాడు. రియల్గా షూటింగ్ సెట్లో ఒక వరదనే క్రియేట్ చేశారు. 20 million gallons ఆఫ్ వాటర్ అంటే చాలా ఎక్కువ. అంటే ఇది దాదాపుగా ఇంచుమించు 75 million లీటర్స్కి సమానం. అంటే ఇది 30 ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్కి సమానం అనమాట. అండ్ ఎక్విప్మెంట్ డ్యామేజ్ అవ్వకుండా, వాటర్లో పడి తడిసిపోకుండా ఉండటం కోసం కవర్లు చుట్టి, అండ్ షూట్లో మళ్ళీ వాటర్లో పడి ఎవరు చనిపోకుండా ఉండటం కోసం ఆక్సిజన్ సిలిండర్లు కూడా యూజ్ చేశారు. ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే అన్ని గ్యాలన్స్ ఆఫ్ వాటర్ యూజ్ చేసినా కానీ ఒక్కరు కూడా ప్రాణహాని జరగలేదన్నమాట. దట్స్ ద డెడికేషన్ ఆఫ్ జేమ్స్ కెమెరాన్. వాన్ అంటే అందరికీ ఇష్టమే, అంత కురిసినా ఓకే. బట్ ఇక్కడ భయపడే పార్ట్ ఏంటంటే పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు అండ్ పిడుగులు కూడా. చాలా మందికి పిడుగులు, ఉరుములు అంటే భయం. అండ్ అలాగే కొంతమంది ఉంటారు శాడిజం అనమాట. వీళ్ళు ఉరుములు, మెరుపులు పెరిచేటప్పుడు అదొక ఆనందంగా ఫీల్ అవుతారు. అది ఏందో పెద్ద బట్ ఈ లైటింగ్స్ అనేవి వెరీ డేంజరస్. డైరెక్ట్గా లైటింగ్ నేను చూస్తే టెంపరీగా ఐ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే పిడుగు పడితే ఇక పోవడమే. పిడుగు ఈ లైటినింగ్లో 300 million voltsని జనరేట్ చేస్తుంది. నార్మల్గా మన ఇంటికి కావాల్సింది 120 volts సరిపోతుంది అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే పిడుగులో దాదాపుగా 300 million volts ఉంటుంది. ఇంక ఇది ఎన్ని రెట్లు సమానం, ఎన్ని నెలలకు వస్తుందో ఇంక మీ ఇమాజినేషన్కే ఇస్తున్నాను. 2016 ఆగస్ట్ మంత్ నార్వేలోని హార్డెన్ గార్విడాలో అదొక మౌంటైన్ ఏరియా అనమాట. ఈ మౌంటైన్ ఏరియా మీదకే మేతకి వెళ్ళిన 323 రెయిన్ డేట్స్ లైటినింగ్ పిడుగుపడి ఈ లైటినింగ్ స్ట్రైక్ అవ్వడంతో అక్కడికక్కడ చనిపోయింది. 1 కాదు 20 కాదు, ఏకంగా 323 రెయిన్ డేస్ ఓన్లీ ఈ లైటింగ్ పిడుగు పట్టడం వల్ల చనిపోయాయి అనమాట. సో ఈ ఫ్యాక్ట్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే కొద్దిగా రీల్స్ కోసం ఒక పిల్ల కూడా అంతే డబ్బాకి వెళ్ళింది, డబ్బాకి పిడుగు పడింది అనమాట. సో కొంచెం జాగ్రత్త. ఇది అంత డేంజర్ అని చెప్పడానికి ఈ ఫ్యాక్ట్ చేశాను, కొంచెం జాగ్రత్త. ఇది వరల్డ్స్ ఫస్ట్ ఇన్విజిబుల్ కంప్యూటర్. ఐరన్ మ్యాన్ మూవీలో చూసాం కదా, సేమ్ అలాంటిదే PC సెటప్ అనమాట. దీన్ని క్రియేట్ చేసిన ఒక యూట్యూబర్. ఇతని ఛానల్ పేరు బేసికల్లీ హోమ్లెస్. అంటే ఇన్విజిబుల్ PC అంటే అవును మీరు అనుకున్నట్టుగానే పెద్ద CPU మానిటర్లు ఏం అవసరం లేకుండా జస్ట్ ల్యాప్టాప్ మదర్ బోర్డ్ని డెస్క్టాప్ లాగా అండ్ చౌకగా దొరికే కాంపోనెంట్స్ ఉంటాయి వాటితో తయారు చేశాడు అనమాట. కీబోర్డ్ ఏమో లిక్విడ్ ప్లాస్టిక్తో తయారు చేశాడు. అండ్ మౌస్ ఏమో సెన్సింగ్ కెమెరాస్ ద్వారా ఫైనల్గా స్క్రీన్ 1-inch ప్రొజెక్టర్. ఈ స్మాల్ ప్రొజెక్టర్ ఏం చేస్తారంటే పాలికార్బోనేట్స్ విత్ నానో పార్టికల్స్ ద్వారా ఇది ఒక హాలోగ్రామ్ డిస్ప్లే లాగా క్రియేట్ అవుతుంది. ఓవరాల్గా ఇన్విజిబుల్ PC కంప్యూటర్ని తయారు చేశాడు. చెప్పడానికి చాలా సింపుల్గా ఉన్నా కానీ బట్ దీని వెనకాల ఎంతో హార్డ్ వర్క్ ఉందన్నమాట. ఈ ఇన్విజిబుల్ కంప్యూటర్ ఫ్యూచర్లో ఒక రెవల్యూషన్ తేబోతుంది. అంటే మనోడు ఇంకా గుర్తింపు రాలేదు, మనోడికి వస్తుంది, బట్ ఆగాలి. రైనో. ఈ రైనో కౌంట్ చాలా పడిపోయింది. 20th century బిగినింగ్లో 5 లక్షల రైనోస్ ఉండేవి. 1970లో 70,000కు పడిపోయింది. ప్రజెంట్ ఆఫ్రికా అండ్ ఏషియాలో ఓన్లీ 27,000 రైనోస్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు రైనో నార్త్ ఈస్ట్ రీజియన్ ఆఫ్ ఇండియాలో ఎండమిక్ స్పీసెస్ లిస్ట్లో ఉందన్నమాట. దీనికి రీజన్ స్మగ్లర్స్ వీటిని పట్టడానికి అండ్ చంపడానికి రీజన్ ఏంటంటే వాటి కొమ్ముల కోసం. ఇంకా తెలిసిందే కదా వాటి కొమ్ములు దేనికి యూజ్ చేస్తారు. పెద్ద బలిసిన నెలల్లో అండ్ ఇది ఉంటుంది కదా దువ్యాన్లు అండ్ కొన్ని బొమ్మలు తయారు చేసి కొంచెం షోగా పెట్టుకోవడానికి వీటిని చంపుతారనమాట, సింపుల్గా చెప్పాలంటే. 2022 స్టార్టింగ్లో 6 monthsలోనే 259 రైనోస్ని వేటాడారు. సో ఈ ప్రాబ్లమ్స్కి సౌత్ ఆఫ్రికా సైంటిస్టులు రైనోస్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. అదేంటంటే రైనోస్ కొమ్ములు ఉంటాయి కదా, వాటి రేడియో యాక్టివ్ మెటీరియల్ని ఇంజెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక 20 రైనోస్కి ఎక్స్పెరిమెంట్ చేశారు. సక్సెస్ అయినట్టే.
అండ్ అవి కూడా వాటికి ఏం హాని కాకుండా బాగానే ఉన్నాయి. దీని ద్వారా ఏం జరుగుతుందంటే రేణుస్ కొమ్ములని ఎవరు కట్ చేయలేరు. ఒకవేళ కట్ చేసినా కానీ అది రేడియో యాక్టివ్ మెటీరియల్గా రివల్స్ వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది. అండ్ ఒకవేళ అయినా తెగించి కట్ చేసినా కానీ యాక్టివ్ మెటీరియల్ కాబట్టి చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. సో అదనమాట. ఇంకా రైనోస్ని ఎవరు ఏం చేయలేరు. ఏమో స్మగ్లర్స్గా ఏ కొత్త దారులు ఎత్తుక్కుంటారో మన పుష్ప అన్న. థిన్నెస్ట్ వాచ్. ఈ వాచ్ జస్ట్ 1.70 mm థిక్గా ఉంటుంది. అంటే ఎంత అంటే దీని సైజు డెబిట్ కార్డ్ సైజు లాగా ఉంటుంది అనమాట, సన్నగా. ఈ వాచ్ బల్గేరియా కంపెనీ తయారు చేసింది. ఇది డిజిటల్ వాచ్ అయితే కాదు, ఇది మెకానికల్ వాచ్. కంప్లీట్లీ ఇది మెకానికల్గా పనిచేస్తుంది. ఈ వాచ్ పేరు న్యూ ఆల్టో ఫిష్మోనో అల్ట్రా కాస్. వాచ్ గురించి చెప్పడానికి రీజన్ ఏంటంటే మా ఫ్రెండ్ గాడు అరే ఇలాంటి వాచ్ ఒకటి ఉందరా అంటే నమ్మడు, అరే నిజం రా అంటే నమ్మడు. అందుకనే ఇది చేశాను. ఇది రియల్గానే ఉంది అండ్ అంత తక్కువగా తయారు చేశారంటే మరి వింతే కదా. సో అందుకే ఈ వీడియో చేశాను. వీడియో చేసినా వాడు నమ్మడు, అదంతే. ఇంకోవాడు నిజాలు చెబితే నమ్మడాడు. నువ్వు తెలియగలడు రా, నువ్వెందుకు నమ్ముతావురా? ఏంటంటే రీసెంట్గా మన సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ అడిగాడు, అదేందో చెప్తా వినండి. సన్ స్పేస్లో ఉంటుంది కదా, మరి స్పేస్లో గ్రావిటీ ఉండదు కదా, మరి గ్రావిటీ లేకపోయినా సన్ స్టేబుల్గా ఎలా ఉంటుందని అడిగాడు. దీనికి రీజన్ చెప్తాను, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వాళ్ళు ఉంటే. అన్ని ప్లానెట్స్ కరెక్ట్ ఆర్బిట్లో ఉండటానికి అండ్ రివాల్వ్ అవ్వడానికి రీజన్ సన్ అండ్ గ్రావిటీ. సన్ లేకపోతే గ్రావిటీ లేదని మనం పోయిన వీడియోలో చెప్పుకున్నాం కదా. సో అదనమాట. సన్ స్పేస్లో కరెక్ట్గా స్టేబుల్గా ఉండటానికి రీజన్ సన్నే. ఇంకా సన్కి దేంతో పని లేదనమాట. ఈ సన్ కోర్ భాగంలో 27 మిలియన్ డిగ్రీ సెల్సియస్ ఫారెన్ హీట్ ఉంటుంది. అంటే ఇది 50 కి సమానం. అండ్ సన్ లో ఎనీ టైమ్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ జరుగుతుంది. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ జరిగేటప్పుడు అవుట్వర్డ్ ప్రెజర్ క్రియేట్ అయ్యి స్టార్ గిగానిటిక్ మాస్ అనేది సన్ కొలాప్స్ అవ్వకుండా స్పేస్లో కరెక్ట్గా స్టేబుల్గా ఉండేటట్లు చేస్తుంది అనమాట. ఇది అర్థం కాలేదా? మళ్ళీ ఒకసారి పాస్ చేసుకొని నేను. అండ్ సింపుల్గా చెప్పాలంటే న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది కదా, అప్పుడు ఫోర్స్ రిలీజ్ అయితే ఆ ఫోర్స్ అనేది సన్ని స్టేబుల్గా ఉంచేటట్లు చేస్తుంది. ఈ వరల్డ్లో తెలియని జీవి మనిషి అండ్ డేంజరస్ అనే జీవి కూడా మనిషే. మనం ఎన్నో సర్జరీస్ గురించి విన్నాం. మన బాడీలో చాలా పార్ట్స్ని ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కొన్ని చెప్తా వినండి. హార్ట్, కిడ్నీ, లివర్స్, లంగ్స్, ప్యాంక్రియాసిస్, స్టమక్, ఇంటెస్టైన్స్, టిష్యూస్, బోన్స్ అండ్ అలాగే స్కిన్, నర్వ్స్, వెయిన్స్, బోన్ మ్యారో అండ్ ఫైనల్గా స్టెమ్ సెల్స్ని కూడా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఇవి కూడానే ఇంకా ఎన్నో ఆర్గాన్స్ని కూడా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. అవి నాకు వచ్చిన డార్క్ డౌట్ ఏంటంటే హెడ్ని కూడా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా, హెడ్ని కూడా వేరే బాడీకి ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా అని చెప్పి. దీనికి ఆన్సర్ నో. ఇలాంటి డౌట్స్ అన్ని నాకే వస్తాయి, అది వేరే విషయం అనుకోండి. ఫేస్ మీద స్కిన్ అయితే ట్రాన్స్ప్లాంట్ చేశారు, ఒకళ్ళ స్కిన్ వేరే బాడీకి ట్రాన్స్ప్లాంట్ చేశారు, బట్ హెడ్ అయితే ట్రాన్స్ప్లాంట్ చేయలేదు. బట్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఒక మంకీ మీద జరిగింది. 1970లో ఒక మంకీ హెడ్ని వేరే మంకీ బాడీకి ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఈ ఆపరేషన్ టెక్నికల్గా సక్సెస్ అయింది కానీ బట్ రియాలిటీలో ఫెయిల్ అయింది. ఆ మంకీ హెడ్ వేరే మంకీ బాడీకి ట్రాన్స్ప్లాంట్ చేశారు. వెయిన్స్ అండ్ నర్వ్స్ కరెక్ట్గానే అటాచ్ చేశారు, బట్ స్పైనల్ కార్డ్ అనేది అటాచ్ కాలేదు. మనకు తెలిసిందే మన బాడీలో మెయిన్ రోల్ అనేది స్పైనల్ కార్డ్ బాగా పోషిస్తుంది అనమాట. మన బాడీ ఏదైనా యాక్షన్ చేసినప్పుడు దానికి రియాక్షన్ కావాలనుకుంటే మన బాడీలో ఉన్న సిగ్నల్స్ అనేవి స్పైనల్ కార్డ్ నుండి బ్రెయిన్కి వెళ్తాయి. అప్పుడు ఏం జరుగుతుంది, బ్రెయిన్ అనేది నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, మళ్ళీ స్పైనల్ కార్డ్ నుంచే మన బాడీకి చెప్తుంది. కాబట్టి సో స్పైనల్ కార్డ్ అనేది మన బాడీలో అంత ఇంపార్టెంట్. ఇక్కడ ఈ మంకీ జరిగింది ఏంటంటే స్పైనల్ కార్డ్ అనేది కరెక్ట్గా అటాచ్ కాకపోవడంతో సో అదేంటంటే వింటది, జస్ట్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది కానీ ఇంకేం చేయలేదన్నమాట. సో ఇంకా ఆ మంకీ 8 days తర్వాత చనిపోయింది. సో ఆ తర్వాత ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ని బ్యాన్ చేశారు. అది దీన్ని బట్టి ఏంటంటే మన బాడీలో అన్ని ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు కానీ హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా డేంజరస్. కొత్తగా చెప్పేది ఏముంది, వీడియో నచ్చిందా లైక్ చేసి అండ్ కొత్త వాళ్ళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొంచెం వీడియోస్ డిలే అవుతున్నాయి, క్షమించండి. సో ఇకపై నుంచి ఫాస్ట్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ టైం కూడా చాలా అయింది, నిద్రపోవాలి. సో అదనమాట. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను, అందాక సపోర్ట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు అండ్ లైక్ చేయండి. ఇంకా చెప్పేది ఏం లేదు, మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో వస్తాను. అందాక బాయ్ బాయ్.